జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. తనకు ప్రాణహాని ఉందంటూ లక్ష్మీనారాయణ విశాఖ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. విశాఖలో తనను అంతమొందించేందుకు కొంతమంది ప్రణాళిక రచించారని ఆరోపించినట్టు తెలుస్తోంది. అంతేకాదు కొన్ని ఆధారాలను సైతం సిపికి అందజేశారు. తనకు రక్షణ కల్పించాలని సిపిని జేడీ లక్ష్మీనారాయణ కోరారు. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్నారు. ఈ మేరకు విశాఖ సిపిని కలిసి ఫిర్యాదు చేశారు. విశాఖలో తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. గాలి జనార్దన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, గతంలో జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసినందుకు తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని, తనకు రక్షణ కల్పించాలని విశాఖ కమిషనర్ను లక్ష్మీనారాయణ కోరినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ జనసేన తరపున విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. లక్ష్మీనారాయణ పార్టీకి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల కామన్ సింబల్గా టార్చ్ లైట్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఇలాంటి సమయంలో తనకు ప్రాణహాని ఉందని విశాఖ సిపికి జేడీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.